హాయ్ హలో, ఇది వింటర్ ఉత్సవ్ మేళా పార్ట్ 3 కంటిన్యూషన్ అయితే చూసేయండి. ప్రీవియస్ వీడియోలో పార్ట్ 2 అయితే పెట్టేసా, ఇప్పుడు పార్ట్ 3. ఇదంతా షాపింగ్ బ్లాగ్ అండి, ఇంకేం లేదు. మొత్తం అన్ని షాపింగ్ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, జైంట్ వీల్, రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయి. మేమైతే ఫస్ట్ ఆకలి వేసింది కాబట్టి చాకోలావా కేక్, స్ట్రాబెర్రీ స్టిక్ తినేసాక ఒక్కొక్క షాపింగ్ స్టాల్కి వెళ్ళాము. ఇక్కడైతే హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ పెట్టాడు, డ్రెస్సెస్ పెట్టాడు, చెప్పులు పెట్టాడు, ఇయర్ మఫ్స్ పెట్టాడు, స్వెటర్స్ పెట్టాడు, జెంట్స్ కూడా షర్ట్స్, ప్యాంట్స్ పెట్టాడు. ఇంకా పాప్కార్న్, స్వీట్ కార్న్, కబాబ్స్. ఫుడ్ స్టాల్లో అయితే రకరకాల ఫుడ్స్ అయితే ఉన్నాయి. మేమైతే మ్యాక్సిమం ఫుడ్ తీసుకోలేదు. నేను కొన్ని ఐటమ్స్ అయితే షాపింగ్ చేశాను, కొన్నాను. మా హస్బెండ్ అయితే ఇక్కడ గన్ షాట్ గేమ్ ఆడుతున్నారు. ఫస్ట్ నేను ఆడదాం అనుకున్నాను, ఆ గన్ పట్టుకోగానే ఇంక ఊగిపోయింది నా చెయ్య, చాలా బరువుగా ఉందండి. ఇంకా నేను ఆడలేక మా హస్బెండ్కి ఇచ్చేసాను. మా హస్బెండ్ ఆడారు, 3 బెలూన్స్ కొట్టారు. 5 out of 5 కొడితే వద్దు నువ్వు గిఫ్ట్. యాక్చువల్గా అయితే వాళ్ళు డమ్మింగ్ బుల్లెట్స్ వాళ్ళు పెట్టడం వల్ల మరేంటో తెలీదు, ఎవరికి రాదు అదేంటో. 3 బెలూన్స్ అయితే మా హస్బెండ్ అయితే మంచిగా కొట్టారు, ఇంకొక 2 అయితే కొట్టలేకపోయారు. సో దట్ 3 అయింది కాబట్టి మాకు గిఫ్ట్ రాలేదు. మంచిగా గన్ షూట్ ఆడేసిన తర్వాత అలాగ ఫుడ్ స్టాల్స్ చూసేసి మా పాప కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని మేము ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసి అలా కొంచెం ముందుకు వెళ్తే జైంట్ వీల్ ఎక్కే సాహసం మాకున్న, మా పాపతో ఎక్కడానికి అవ్వదు కాకపోతే మేము ఎక్కలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయడమే. ఇక్కడ రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయి. మీరు చూసినట్లయితే జైంట్ వీల్, గుర్రాలు తిరిగేది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మేము కొన్ని పిక్స్, కొన్ని వీడియోస్, కొంచెం షాపింగ్ చేసేసుకొని బయటకు వచ్చి ట్యాంక్ బండ్ వ్యూ అయితే బాగుందని కొన్ని పిక్స్ తీసేసుకున్నాము. ఇంకా స్టార్ట్ అయిపోయాము. వింటర్ చలి మామూలుగా అయితే లేదు. ఇదే మా ఎగ్జిబిషన్ వ్లాగ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో, మంచి మంచి కంటెంట్ అయితే నేను మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ ఫర్ మై వ్లాగ్స్ అండ్ వీడియోస్. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఏం షాపింగ్ చేశానో నేను మీకు చూపిస్తున్నాను. పెద్దగా ఏం షాపింగ్ చేయలేదు, ఎప్పుడు గర్ల్స్కి లేడీస్కి ఉండేదే. కొన్ని బింది ప్యాకెట్స్ అయితే తీసుకున్నా. అంత పెద్దగా ఉన్నాయి, నువ్వు పెట్టుకుంటావా ఏంటి అని అడుగుతారేమో. అది అంటే అందులో 2 స్టిక్కర్ ప్యాకెట్స్ మా అత్తకి. మ్యాక్సిమం నేను ఏదైనా షాపింగ్కి వెళ్తే మా అత్తయ్యకి కంపల్సరీ షాపింగ్ అనేది నేను చేస్తాను. ఇన్ కేస్ నేను ఏదైనా కొనుక్కుంటే ఆమెకి కూడా తీసుకుంటా. స్టిక్కర్ ప్యాకెట్స్ మా అత్తయ్యకి తీసుకున్నాను ఒక 2. మిగతావన్నీ నాకే క్లిప్స్, చిన్నవి హ్యాండ్ బ్రాస్లెట్స్. నాకు బ్రాస్లెట్స్ అంటే చాలా ఇష్టం. కొన్ని క్లిప్స్ ఇవి అయితే తీసుకున్నాము. కొన్ని బిందీస్ ఇవన్నీ తీసుకొని చిన్న షాపింగ్స్ అయితే లేడీస్కి ఎప్పుడు ఉండేవి కదా షాపింగ్స్. చిన్న షాపింగ్స్ అయితే చేసాము. మా పాప కోసం క్లిప్స్ తీసుకున్నా. అక్కడ రెడ్ కలర్ క్లిప్ ఆల్రెడీ నేను మా పాపకి పెట్టాను, అయితే అది పీకేసింది కూడా. మా పాప పీకేసి పక్కన కూడా పడేసింది. యాక్చువల్గా చిన్న షాపింగ్స్. నాకు బ్రాస్లెట్స్ అంటే ఇష్టం, బ్రాస్లెట్స్ కూడా తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. స్టే ట్యూన్ ఫర్ మై వీడియోస్. బాయ్ బాయ్.